సినిమా బాగుంది, చాలా బాగుంది. నాకైతే ఖచ్చితంగా 100 కోట్లు వస్తుంది. బాగుంది, సినిమా చాలా బాగుందండి. ఏది ఆ వాదనలో ఒక డైలాగ్ కూడా అసలు అర్థం అవ్వలేదండి, గోల కదా. యాక్టింగ్ అంతా కూడా చాలా బాగుంది. సినిమా ఓవరాల్గా చాలా బాగుందండి. భక్తి సినిమా ఇది, చాలా బాగుంది. అందరూ చూడవచ్చిన సినిమా. బాగుందండి. ప్రభాస్ గారిది, అక్షయ్ కుమార్ గారిది, మంచు మనోజ్ గారు కూడా బాగా చేశాడు. సూపర్ అన్నా. ఓ 40 నిమిషాలు దాకా ఉన్నారు. మలయాళంలో మోహన్ లాల్ పడతారో ఇంటర్వెల్ దాకా కనపడలే. ఆయన కనపడ్డ కానీ హైప్ సినిమా. లోన లొకేషన్లో కూడా బాగా చూపించారు. లొకేషన్లో విష్ణు గారు కూడా చాలా బాగా అనుకున్న. ఇప్పుడు సినిమా అన్నింటిలో విష్ణు గారు ఈ మూవీలో బాగా చేశారు. ఖచ్చితంగా న్యాయం చేశారు. ఆయన మోహన్ బాబు గారు కూడా న్యాయం చేశారండి. అందరు క్యారెక్టర్లు కూడా చాలా బాగుంది. ఆయన దేవుడు కదండి, ఆయన కూడా బాగా చేశారు. ఓవరాల్గా సినిమా అందరూ చూడొచ్చండి. భక్తి సినిమా చక్కగా ఉంది. ఇక్కడ బాలీవుడ్లో హాలీవుడ్లో కూడా రాణిస్తుంది. చూడదగ్గ సినిమా. ఓకే, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. సినిమా అయితే చాలా బాగుంది. శివునికి కన్నప్పకి మధ్య జరిగే సన్నివేశాలే సినిమా అండి. భక్త కన్నప్ప గతంలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు చేశారు ఇదే పాత్ర. ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, బాపుడి గారు డైరెక్షన్లో భక్త కన్నప్ప చేశారు. ఇప్పుడు విష్ణు కూడా వాళ్ళకి ఏం తగ్గేటట్లేడండి, అంతా బాగానే చేశాడు. అలాగే మోహన్ బాబు గారి వారసులు మనవరాలు కూడా ఇందులో చిన్న పాత్రలు చేశారు. అందరూ కూడా ప్రతి ఒక్క పాత్రలకు కూడా న్యాయం చేశారు. ముఖ్యంగా ప్రభాస్ గారు, మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు రోల్ అయితే హైలైట్స్ ఉన్నాయండి. ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తారు? 500 కోట్లు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ బడ్జెట్ పాపం 200 కోట్లు కదా. 500 కోట్లు రావాలి. ఇలాంటి సినిమాలు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. హిందూ బంధువులు అందరికీ నేను చెప్పాను రిక్వెస్ట్ అదే. అన్నీ బాగున్నాయి నిజంగా. న్యూజిలాండ్ అందాలు అయితే అసలు 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా చేశారు. రొమాన్స్ ఏం అంతగా లేదు, కాకపోతే అట్లా ట్రోలింగ్ చేస్తారు కానీ ఏం లేదండి, రొమాన్స్ ఏం లేదు. అంతా భక్తి, శివునికి కన్నప్పకి మధ్య జరిగే భక్తి అంతే. చూపించారు చెప్తే 20 నిమిషాలు. యాక్టింగ్ కూడా పెద్ద స్కోప్ ఉన్న పాత్ర కాదు ప్రభాస్ది. జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అంటారు ప్రభాస్ది. ఫస్ట్ హాఫ్ అంతా లేదు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు అన్వాంటెడ్ సీన్స్ తీసేయాలి. అసలు ఎడిటింగ్ చాలా మిస్టేక్. ఫస్ట్ హాఫ్ నన్ను అడిగితే సెకండ్ హాఫ్ వరకు చూడటం బెటర్ అండి. పూర్తిగా ఉన్నాను, లాస్ట్ వరకు ఉన్నాను. ప్రభాస్ క్యారెక్టర్ జస్ట్ ఒక 20 మినిట్స్ చూపించారు. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది ప్రభాస్ది. ప్రభాస్ వచ్చినప్పుడు మాత్రం చాలా హైలైట్గా అనిపించింది. లాస్ట్ అంటే మంచు విష్ణుని, ఒక నాస్తికుడుగా ఉండే మంచు విష్ణుని ఒక భక్త కన్నప్పగా మార్చడానికి తను రుద్ర క్యారెక్టర్లు వచ్చి తనని మార్చాడు. తన జీవితాన్ని, లైఫ్ని ఒక భక్తుడిగా మార్చే క్యారెక్టర్ ప్రభాస్ తీసుకున్నాడు. చాలా వరకు లాస్ట్ ఒక 20-25 మినిట్స్లో మంచు విష్ణు మాత్రం యాక్టింగ్తో అదరగొట్టేశాడు. అసలు ఈరోజు కన్నప్ప రిలీజో లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడా అనిపిస్తుంది. అంతలా మంచి యాక్టింగ్ అనేది ఉంది. మంచు విష్ణుకి ఇంతవరకు ఏ సినిమాలో కూడా ఇంత స్కోప్ రాలేదు. యాక్టింగ్ చేసే స్కోపు అద్భుతంగా ఉంది. యాక్టింగ్ మాత్రం మంచు విష్ణు యావరేజ్ కన్నా కానీ ఫస్ట్ హాఫ్ చాలా వరకు డిసప్పాయింటెడ్ చేసింది. సినిమా మొత్తం సెకండ్ హాఫ్లో కూడా ఫస్ట్ 20-25 మినిట్స్ కూడా ఏమనిపించలేదు. సెకండ్ హాఫ్లో కూడా ఒక 1 అవర్ మాత్రమే ఒక వర్త్ వాచబుల్ అనిపించింది. టికెట్ ప్రైస్కి న్యాయం చేసేది మాత్రం లాస్ట్ 1 అవరే. ఆ 1 అవర్లో ఒక హాఫ్ అన్ అవర్ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మంచు విష్ణు యాక్టింగ్ సూపర్గా చేశాడు. ఇంతవరకు కూడా కెరీర్ బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ కూడా ఆబ్వియస్లీ. రీజన్ ఏదైనా కావచ్చు, ప్రభాస్ కావచ్చు, లార్డ్ శివ ఎవరైనా కావచ్చు, కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ మాత్రం ఇప్పుడు వచ్చింది. మంచి ఒక మెసేజ్ కూడా ఒక భక్తునికి ఒక డిస్క్రిమినేషన్ ఉండకూడదు. భక్తునికి, భక్తుడికి అంటరానితనం ఉండకూడదు. ఎవరైనా సరే ఒక శివుని పూజించవచ్చు అని చాలా గొప్పగా ఒక మెసేజ్ మాత్రం దేవుడికి భక్తునికి మధ్యలో ఏ మీడియేటర్ ఉండకూడదని చాలా అద్భుతంగా చూపించాడు సినిమాలో మాత్రం. చాలా బాగుంది. వేరే ఫీల్డ్ ప్రభాస్ వచ్చినప్పుడు లైక్ డిఫరెంట్ ఆరా, లైక్ అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. లైక్ ప్రభాస్ వచ్చినప్పుడు తన ఎంట్రన్సే లైక్ ఒక చాలా మంచి వేగా ప్రొడ్యూస్ చేస్తారు తన ఎంట్రన్స్.
అంటే ఎవరి యాక్టింగ్ బాగా అనిపించింది? ఎవరి యాక్టింగ్ ఇంతమంది సెలబ్రిటీలు ఉన్నారు కదా, ఆ. వీళ్ళలో ఎవరిది నచ్చింది? ప్రభాస్దే మోస్ట్లీ. ప్రభాస్ ఎన్ని మినిట్స్ ఉంటారు నాన్న సినిమాలో? ప్రభాస్ ఒక ఉంటారు హాఫ్ అన్ అవర్. ప్రభాస్ ఎలివేషన్ ఎలా ఉంది? ఎలివేషన్ చాలా బాగుంది. ఓవరాల్ గా సినిమాకి రావాలంటే ఎవరిని చూసి రావాలి ఈ మూవీలో? ఫ్రెండ్స్, ఫ్యామిలీ. అలా కాదు, ఎవరి యాక్టింగ్ బాగుంది? ప్రభాస్ తీసిన మూవీ ఇది. శరత్ కుమార్ గారు, ముఖ్యంగా మన మోహన్ లాల్ గారు, ఇంకా అక్షయ్ కుమార్ గారు, ఇంకా చాలా మంది వివిధ పాత్రల్లో ఉన్నారు. మనం ముఖ్యంగా ప్రభాస్ అన్నకు హ్యాట్సాప్ చెప్తున్నా ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు. యాదో గెస్ట్ రోల్ కాదు, అది ఒక చరిత్రలో మనం కూడా నిలబడాలి, ఆ చరిత్రకు సపోర్టుగా ఉండాలి అని చెప్పి వచ్చిన ఒక వీరునిలాగా అనిపించిండు ప్రభాస్ అన్న. ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే ఏం గిట్లా సొప్పదండు లేకుండా తెలక లేకుండా ఏం చేస్తుంది అని అనుకున్నాం, కానీ మామూలుగా తీయాలి. ఈ డైరెక్టర్కి ఒక దండం పెట్టాలి. ఏం సినిమానబ్బా. ఇంతకుముందు ఓంకార్ అనే లఫోట్ గాడు ఇది రామాయణం తీయని కానీ ప్రభాసనం తీసుకొని చెడగొట్టిండు. కానీ ఇప్పుడు ఈ మూవీ ఈ డైరెక్టర్ని చూసి నాకు ఒకటే అనిపించింది, మనసులో ఫీల్ ఎట్లా అనిపించింది అంటే లేచి కాలర్ ఎగరేసి, మా తెలుగు సినిమా కాదు ఇది, మా తెలుగు భక్త కన్నప్ప ఎవరు తెలుసా? కన్నప్ప అంటే ఒక గిరిజనుడు, అర్థమైందా? గిరిజనుడు అంటే ఎవరు తెలుసా? తక్కువ కులం వ్యక్తి కండ్లతోటి చూసే దేవుడే పరమశివుడు, అర్థమైందా? ఆ కులం ఈ కులం అని కులాల మీద పడి కొంతమంది వేస్ట్ నా కొడుకులు దాడులు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు చెంపపెట్టే ఈ మూవీ బరాబర్ చెప్తున్నా. మంచి చేశాను, యాక్టింగ్ సూపర్ అన్నా, కానీ దేవుని నమ్మలే. ఫస్ట్ దేవుని నమ్మాలన్నా, దేవుని నమ్మాలి. దేవుడు ఉంటారు, దేవుడు దయ్యాలు ఉంటాయి, దేవుడు ఉంటాడు. ప్రభాస్ అనే యాక్టింగ్ మాత్రం వేరే level అన్నా. కానీ అందరూ పాత యాక్టర్స్ ఉంటే బాగుండు. బాహుబలి 3కి ఎందుకు కొత్తలు పెట్టరు, పేరెందుకు మార్చారు? బాహుబలి సినిమాకు కన్నప్ప అని పెట్టారు, కట్టప్ప పెట్టినా మంచిగా ఉండు, కన్నప్ప పెట్టారు. కానీ బాహుబలి 3 బాగుంటున్నా. ఇంకా బాహుబలి 3 ఎప్పుడు వస్తుంది అన్నా? అన్నా ప్రభాస్ అన్న వచ్చినప్పటి నుంచి అయితే సూపర్ అన్న, సూపర్ డూపర్ హిట్ సినిమా. కానీ నేను అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. నేను వచ్చింది వాళ్ళందరూ ఉంటారు అనుకున్నా, కట్టప్ప, బల్లాడ దేవ, వేరే అందరూ వస్తారు అనుకున్నా, ఎవరు లేరు పాత వాళ్ళు అందరూ. ఫైట్లు కూడా తక్కువ, అసలు నాకు లొకేషన్స్ బాగున్నాయి, కానీ కొంచెం ఎఫెక్ట్స్ 3D ఎఫెక్ట్స్ ఉంటే కొంచెం బాగుందన్న. స్పెట్స్ కూడా ఇచ్చారు, ఆ స్పెట్స్ కూడా ఒక్క ఎఫెక్ట్ కనిపించలేదు స్పెట్స్లో నాకైతే. ప్రభాస్ కోసం వచ్చినాం కానీ సినిమా మాత్రం బాగుంది. ప్రభాస్ కోసం వచ్చిన సినిమా మాత్రం బాగుంది. లాస్ట్ డే వస్తుంది. జై ప్రభాస్ అన్న. ఇప్పుడే కన్నప్ప ప్రీమియర్ చూశాను. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ బాగా ఎంగేజింగ్గా తీసుకెళ్ళాడు. ఫస్ట్ హాఫ్ సోసోగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో డార్లింగ్ ఎంట్రీ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ ఈ సినిమాలో మెయిన్ అసెట్స్ బాగా ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ, అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు సినిమాని. ఈ సినిమాకి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ఫ్యామిలీ తోటి వచ్చి ఈ సినిమాని చూడండి. ఇట్స్ ఏ నాట్ మైథలాజికల్ ఫిలిం అండి, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం. ఎందుకంటే అందరూ కన్నప్ప అంటే భక్తి భావంతో వస్తారు. ఎందుకంటే విష్ణు గారు కూడా ఆల్రెడీ చెప్పారు. ఎందుకంటే మన విష్ణు గారు ఏంటంటే ఒక మనిషి ఎలా మారాడు, శివభక్తుడిగా ఎలా మారాడు అనేది కాన్సెప్ట్ తోటి చూపించాడు. అది చాలా బాగా నరేట్ చేశాడు. స్క్రీన్ ప్లే బాగుంది. ఖచ్చితంగా మీరు థియేటర్లోనే చూడండి. ట్రోలర్స్, ఇఫ్ యూ హ్యావ్ గట్స్, ట్రోల్ దిస్ సినిమా. కన్నప్ప బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు, విష్ణు కూడా వచ్చిపోయిండు. ఎక్కడ కూడా వల్గారిటీ లేదు, వైలెన్స్ లేదు. సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్. ఇంకా మీకు ట్రోల్ చేసే దమ్ముంటే టీవీ ఛానళ్ళను అక్కడెక్కడ కూర్చొని మాట్లాడకదు, రోడ్డు మీదకి వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూసి ట్రోల్ చేయండి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, గట్స్ ఉంటే. సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఎవరు ట్రోల్ చేసినా మనం వాళ్ళకు రిటార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమానే రిటార్డ్ ఇస్తుంది, సినిమానే రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి ఇస్తుంది. ప్రభాస్ ఎంట్రీ మొత్తం థియేటర్ మొత్తం రచ్చ మేడం, క్లియర్గా ఉంది. చాలా స్మార్ట్గా వచ్చేస్తాడు, క్లీన్గా వచ్చేస్తాడు, వైలెన్స్తో రాడు, పద్ధతిగా వచ్చేసి పద్ధతులు ఎవరికి ఎలా నేర్పాలో అవి నేర్పుతాడు. శివుడు అంటే ఏంటి, శివం అంటే ఏంటి, శివునిలో కన్నప్పని ఎలా ఐక్యం చేయాలి, శివుని గురించే తెలియజేయాలని చెప్పేసి బ్లాక్ బక్ మోహన్ బాబు ఎండింగ్ వరకు ఉంటుంది మేడం. అది కూడా చాలా బాగుంటుంది. నేనే గొప్ప భక్తుడిని శివుడికి అని చెప్పేసి మోహన్ బాబు విర్రవీగుతుంటాడు. అటువంటి భక్తుడికి కూడా నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడు, వాడే కన్నప్ప అని చెప్పేసి నిరూపిస్తారు అనమాట. సూపర్గా అనిపించేస్తుంది. అయితే
ద్వాపర యుగంలో అర్జునుడు, ఆ తర్వాత తిన్నడు, ఆ తర్వాత కన్నప్ప, ఇలా రూపాంతరం చెందుతున్నాడు అనమాట. తిన్నప్ప ఎవడు, కన్నప్ప ఎవరు, అర్జునుడు ఎవరు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. మనం అనుకుంటాం అర్జునుడు వేరు, తిన్నడు వేరు, కన్నప్ప వేరు అని. వీళ్ళే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క టైంలో ఇలా అవతరిస్తున్నారు అనమాట. చాలా బాగా అనిపించింది. కన్నప్ప ఎట్లా ఉంది? కన్నప్ప ఫస్ట్ ట్రోల్ చేసే వాళ్ళకి అసలు ఛాన్స్ లేదనమాట. అందరూ చాలామంది వెటకారంగా చూసుకున్నారు సినిమాని. మంచు ఫ్యామిలీని అంటే వెటకారంగా తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం బోరింగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ అయితే నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి. చాలా బాగా నరేట్ చేశారు స్టోరీని. అసలు డైరెక్షన్ ఏంట్రా బాబు, ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఇదిలో వెళ్ళిపోతుంది ఏంటి, అసలు సెకండ్ హాఫ్ ఎలా నిలబెడతాడు అంటే ప్రభాస్ని చూడడానికి వస్తారేమో ఇంకా ఈ సినిమాకి అనుకున్నాం, కానీ యాక్టింగ్ స్కిల్స్ కానీ అసలు మంచు మోహన్ బాబు గారు డైలాగ్ వెర్షన్ కానీ ఆ కథలోకి వెళ్ళిపోయాము. నిజంగా చాలా బ్రహ్మాండంగా నచ్చేశారు. ఇక ప్రభాస్ గారు దారి తప్పిన వాళ్ళకి దారి చూపిస్తారనమాట. మంచు ఫ్యామిలీ కొంచెం దారి తప్పితే ప్రభాస్ గారు లైన్ చేశారు. కదా మామూలుగా ఉండదు అసలు. ప్రభాస్ గారు ఎంట్రీకి ఒక్కొక్కడు ఫోన్లు థియేటర్లో ఎంతమంది ఉన్నారు అంతమంది ఫోన్లు ఆన్ చేసుకుని అలా ఉన్నారు ప్రభాస్ గారు ఎప్పుడు వస్తారని. సగం ఛార్జింగ్లో అయిపోయింది అనమాట నిజంగా ఫోన్లు. అసలు నెక్స్ట్ లెవెల్. మోహన్ బాబు గారి క్యారెక్టర్ చాలా తక్కువైనా కూడా ఆయనది చాలా మెయిన్ స్కోప్. అంటే అతి భక్తి ఎక్కువ ఉన్న పని అవ్వదు. అంటే రాయికి చెమట పట్టదు. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నవాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు, సంసారం చేసుకునే వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారని కొన్ని ప్రశ్నలకి మా అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే కాళహస్తిలో ఇంత చరిత్ర ఉందా అంటే ఇన్ని తెలుసుకోవాలని. అంటే నైవేద్యం పెట్టడానికి పరమన్నమే పెట్టక్కర్లేదు, మాంసాహారం భక్తితో పెడితే చాలు. ఇలాంటి కొన్ని అన్నీ కూడా ఈ సినిమాలో నిజంగా చాలా బ్రహ్మాండంగా చూపించారు. అంటే కన్నప్ప అనే వ్యక్తి కంట్లోంచి శివుడికి నీళ్లు కారుతుంటే తన కళ్ళు తీసి ఇవ్వడం అనేది అసలు నిజంగా ఈ సినిమా చూసాక మాకు అర్థమైంది. కాళహస్తి గుడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆ చరిత్రల గురించి. ఇప్పుడున్న జనరేషన్కి సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ మిగతా క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా, అలాగే మంచు క్యారెక్టర్ వాళ్ళ అబ్బాయి చిన్నబాబు చేసిన క్యారెక్టర్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు ఒకటి చెప్పాలంటే ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే కనుక ఇది సినిమాని ఒక మంచి సినిమానే చూడండి, కానీ ట్రోల్ చేయడానికి లేకపోతే ప్రతి వెట్టగారంగా తీసుకోవద్దు. నిజంగా మీరు తెలుసుకోవాల్సిన సినిమా అనమాట. మంచు విష్ణు గారు మీరు నిజంగా ఈ వెర్షన్ ఉంటుందో నాకు తెలీదు, చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. అసలు ఎక్కడా సరే వెతకడానికి రెడీగా బుక్కులు పట్టుకున్నారు మీ మీద ట్రోల్ చేయడానికి. లేదాడు బుక్ పట్టుకుని మీకు దండం పెట్టేసి బయటకు వచ్చేసాడు అనమాట. అది గుర్తుపెట్టుకోండి మీరు. చాలా బ్రహ్మాండంగా తీశారు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డల్గా ఉంది, కానీ సెకండ్ హాఫ్ ప్రభాస్ గారు ఎంట్రీ తర్వాత నుంచి ఇంకెవడో కూడా బిగిసిపోతాడు నరాలు పట్టుకొని అనమాట. ఎమోషనల్స్ అసలు ఆ బీజిఎం కానీ అక్కడ వచ్చే డైలాగ్ వర్షన్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రభాస్ గారు ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ అనమాట. బాగుంది, బాగానే ఉంది, ఓకే చూడొచ్చు. అంటే భక్తిపరంగా అంతా ఓకేనా సినిమాలో? అలా అంటే మనకు శ్రీరామదాసులో రొమాన్స్ లేదా? ఉంది కదా, అందులో నాగార్జున గారు స్నేహ గారు చేస్తే చూడలేదా? ఇందులో కూడా కన్నప్ప అనేది మనం భక్తుడిలాగానే ఎందుకు చూస్తాము. అతను ఒక క్యారెక్టర్, అతను అంటే నార్మల్గా ఉండి ఒక దేవుడికి భక్తుల్లాగా అయితే ఎలా ఉంటుందని చూపించారు. అతను నార్మల్గా ఉన్నప్పుడు కూడా అతను పెళ్లి చేసుకోకూడదు, ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదు అనడం తప్పు కదా. చూడొచ్చండి, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. అంటే ఇంతకుముందు రొమాంటిక్ సీన్స్ ఉన్న మూవీస్ నడవలేదా? నడిచాయిగా. సూపర్ అండి, ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాగుంది మూవీ మొత్తానికి సోల్ ప్రభాస్ గారు అంటున్నారు. అవునండి, దాన్ని మనం కాదు అని చెప్పలేం. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత క్యారెక్టర్ మూవీ ఇంకా హైప్కి వెళ్ళింది. చాలా బాగుందండి. ప్రభాస్ గారు ఇది యాక్టింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. మోహన్ బాబు గారు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కదా ఆయన క్యారెక్టర్. మొత్తానికి చెప్పాలంటే అందులో ఉన్న అగ్ర హీరోలు మొత్తము ఆ పాత్రలను బట్టి న్యాయం చేశారు. అవునండి, డిఫరెన్స్ అట్లాంటి ఏం లేవండి, చాలా బాగుంది. తను కూడా లాస్ట్ ఆఫ్ ఆల్ కన్నును ప్రదానం చేస్తాడు. ఇంట్లో కూడా విష్ణు కూడా అంతే చేశాడు. ఆ పర్ఫార్మెన్స్ సూపర్, 100% సూపర్ విష్ణు. రుద్రాగా కూడా 100% ఒప్పుకుంటా దానికి కూడా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. అసలు ఎక్కడ ఏమీ లేదు, చాలా బాగుంది, హ్యాపీగా చూడవచ్చు. అందరు జనరల్ ఈ నాలెడ్జ్ని కూడా భక్తి పరంగాను అన్ని మా తరం మీ తరం కూడా చూడవచ్చు. అక్షయ్ కుమార్ ఎక్సలెంట్ వచ్చాడు. ప్రభాస్ వచ్చేటప్పుడు బీజిఎం ఉంది, హర 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 రుద్ర. నిజంగా
నిజంగా చెప్తున్నా, మంచు విష్ణు గారు ఇన్ని రోజులు విష్ణుగా కనిపించింది నాకైతే, ఇప్పుడు మంచుగా అనిపించింది నాకు. మంచు అంటే ఏందో సెకండ్ హాఫ్లో లాస్ట్ 30 మినిట్స్ కంట్లో నుంచి వాటర్ కాదు మంచు కురిసింది అన్న, మంచు కురిసింది. మంచి పర్ఫార్మెన్స్, పెద్ద పెద్ద యాక్టర్లు, పెద్ద పెద్ద క్యారెక్టర్లు, ఒక్కొక్కరు నిజంగా మోహన్ బాబు గారు కానీ, శరత్ కుమార్ గారు కానీ, అక్షయ్ కుమార్ గారు కానీ నిజంగా ఎంత బాగా చేస్తారంటే మంచి ఎమోషనల్, మంచి దేవుడికి సంబంధించిన మూవీ, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. క్యారెక్టర్ చాలా బాగుంది. నెవర్ బిఫోర్ క్యారెక్టర్ ప్రభాస్. అంటే ప్రభాస్ని శివుడిలా చూస్తేనే ఎలివేట్ అవుతాం అనుకున్నాం, కానీ రుద్రాలా చూసినా కూడా ఎంత ఎలివేట్ అవుతుందని నేను అనుకోలేదు. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ యాక్టింగ్ ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగుంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇండస్ట్రీలో టాప్ యాక్టర్సే. సో ఎవరిని ఎంతవరకు యూజ్ చేయాలో ఖచ్చితంగా యూజ్ చేశారు సినిమాలో. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. యావరేజ్గా ఉంది అంతే, మరీ అంత సూపర్ అని చెప్పలేము, అలానే అసలు బాగాలేదని కూడా చెప్పలేము. యావరేజ్గా అయితే మాత్రం అండి. విష్ణు గారి పర్వాలేదండి, అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంచెం ఇంప్రూవ్ అయినట్టే ఉంది. ఎందుకంటే ప్రభాస్ గారు వాళ్ళ ఫ్యాన్స్ బాగా వార్నింగ్ ఇచ్చారు కదా, దానివల్ల ఏమైనా ఇంప్రూవ్ అయ్యిండేమో మరి తెలియదు. చెప్తున్నా కదా, ఏదో చేసిండు అలా పర్లేదు, బాగానే చేశాడు. ఇప్పటివరకు చేసినట్లతో పోల్చుకుంటే ఇది పర్వాలేదు. ఇప్పటి నుంచి ఇంకా కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. అమ్మో, అసలు దానికి దీనికి కంపేర్ చేసి అనేది పెట్టద్దు. 1% కూడా ఇవ్వండి నేను ఆ సినిమాకి ఈ సినిమాకి అయితే మాత్రం. ఏమండి, సేమ్ స్టోరీ కాదండి, ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా వేరియేషన్ ఉంది. మీరు గమనిస్తున్నారో లేదో, ఆ సినిమాలో ఏంటంటే వాణిశ్రీ గారును కృష్ణరాజు గారు చేశారు, కానీ ఈ రొమాన్స్లు పాటలు అవి చాలా ఎలా ఉన్నాయంటే న్యాచురల్గా ఉన్నాయి. ఎక్స్పోజింగ్లతో వీటితో లేదు, ఇది ఎక్స్పోజింగ్తో ఉంది ఎక్కువ. భక్తి ఉంది కానీ సెకండ్ హాఫ్లో 10 మినిట్స్ అయిపోయిన తర్వాత నుంచి ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా చూడొచ్చండి ఏదో ఒకసారి. రుద్ర క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది, అది అయితే మాత్రం తీసేయాల్సిందే లేదు, చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన తర్వాత ఇంకా సూపర్ ఉంది సినిమా, చూసుకోవాల్సిన అవసరం. మోహన్ బాబు ఆయన ఫస్ట్ నుంచి ఉన్నదే కదండి, ఆయన డైలాగులు చెప్పడంలో కానీ మొత్తం ఆయన యాక్టింగ్ కానీ బాగుంది. కానీ ఆయన ఎందుకని పిల్లలకి రాలేదనేది ఒక్కోసారి బాధపడుతూ ఉంటాం అలాంటి వాళ్ళు.